ఒక్క విషాదం వందల కుటుంబాల్ని అల్లకల్లోలం చేసేసింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI 171 కుప్పకూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వాళ్లలో ఒక్కొక్కరిది ఒక్కో కథ. వివిధ వృత్తులు, వ్యాపారాల్లో స్థిరపడ్డవారున్నారు. కొందరు బ్రిటిష్ పౌరులున్నారు. పెళ్లయ్యాక తొలిసారి భర్తను కలిసేందుకు భార్యా పిల్లలతో భర్త, ఆత్మీయుల్ని కలిసి తిరుగు ప్రయాణమైన కుటుంబాలు. ఇలా ఎవరూ గమ్యానికి చేరలేదు. ఆకాశంలో ఎగిరిన కొన్ని క్షణాల్లోనే విమానం నేలకూలడంతో గుండెలు బరువెక్కించే ఎన్నో విషాదాలు ఇప్పుడు ఆ గాయానికి సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. ఏమని ఓదార్చగలం? ఆ లోటు ఎలా తీర్చగలం? ప్రతి మరణం తట్టుకోలేని విషాదం. విమానమెక్కిన వారిలో ఒకే ఒక్కరు ప్రాణాలతో బయటపడితే ఫ్లైట్ మిస్ అయి మరొకరు ఊపిరి పీల్చుకుంటున్నారు. భూమి చౌహాన్ అనే మహిళ ప్రమాదానికి గురైన ఫ్లైట్లో ప్రయాణించాల్సి ఉంది. ఫ్లైట్ను అందుకునేందుకు ఆమె భర్తతో అంకాలేశ్వర్ నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించి అహ్మదాబాద్కు చేరుకున్నారు. కానీ నగరంలో ట్రాఫిక్తో ఎయిర్పోర్ట్కి చేరడం 5 నిమిషాలు ఆలస్యమైంది. దీంతో ఆమెను బోర్డింగ్కు అనుమతించలేదు. దీంతో చేసేదేమీ లేక ఆమె అక్కడి నుంచి బయలుదేరగానే విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. చావు ఆమె దాకా రాకుండా ఓ రకంగా ట్రాఫికే అడ్డుపడింది. భర్త దగ్గరికి బయలుదేరిన తమ ఊరి నవవధువు విమాన ప్రమాదంలో చనిపోవడంతో రాజస్థాన్లోని ఆమె సొంతూరు విషాదంలో మునిగిపోయింది. బలోత్రా జిల్లాకు చెందిన ఖుష్బూ రాజ్ పురోహిత్కు ఈ ఏడాది జనవరిలోనే పెళ్లైంది. ఆమె భర్త లండన్లో పనిచేస్తున్నారు. వీసా ప్రక్రియ పూర్తి చేసుకుని పెళ్లయ్యాక తొలిసారి భర్త దగ్గరికి వెళ్తున్న కూతుర్ని తండ్రి దగ్గరుండి ఫ్లైట్ ఎక్కించాడు. తిరుగు ప్రయాణంలోనే తన కూతురు తిరిగిరాని లోకాలకు చేరిందన్న విషాద వార్తతో ఆ తండ్రి గుండె బద్దలైంది. కుటుంబమే కాదు, ఖుష్బూ సొంతూరు కూడా విషాదంలో మునిగిపోయింది. బ్రిటిష్ పౌరసత్వమున్న జావేద్, భార్య మరియం 2 పిల్లలతో లండన్ నుంచి అహ్మదాబాద్ వచ్చాడు. 15 ఏళ్ల తర్వాత తోబుట్టువులు కలుసుకున్నారు. కుటుంబమంతా సంతోషంగా బక్రీద్ జరుపుకుంది. ఆత్మీయులతో గడిపాక లండన్ బయలుదేరిన జావేద్ కుటుంబం విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. రాజస్థాన్కు చెందిన డాక్టర్ కోమి వ్యాస్, డాక్టర్ ప్రతీక్ జోషి దంపతులు 3 పిల్లలతో అదే విమానంలో ప్రయాణిస్తూ మృత్యువాత పడ్డారు. భార్య పిల్లలతో విమానమెక్కాక చివరి సెల్ఫీనే ఆత్మీయులకు ఓ జ్ఞాపకంగా మిగిలింది. విమాన ప్రమాదంలో మరణించిన 241 మందిలో పాయల్ కార్తీక్ ఒకరు. ఉన్నత చదువుల కోసం తొలిసారి విదేశాలకు బయలుదేరి ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకుంది. కాలేజీ చదువులు పూర్తి కాగానే తమతోనే ఉన్న కూతురు పై చదువులకు లండన్ బయలుదేరి చనిపోవడంతో ఆమె కుటుంబం శోకచంద్రంలో మునిగిపోయింది. పాయల్ ఉన్నత చదువులు పూర్తయితే కష్టాలన్నీ తీరుతాయనుకున్న ఆమె కుటుంబం విషాదం నుంచి కోలుకోలేకపోతుంది. లండన్లో అంత్యక్రియల కోసం వెళ్తూ ఓ మహిళ 7.5 కొడుకు, 58 ఏళ్ల అత్తతో ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. విమాన ప్రమాదంలో చనిపోయిన ప్రయాణికులది ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాదమైతే విమానం కూలిన బీజే మెడికల్ కాలేజీలో కొన్ని ప్రాణాలు గాల్లో కలిశాయి. మేఘాని నగర్లో రవి ఠాకూర్ కుటుంబం నివాసముంటుంది. వీరి ఫ్యామిలీ 15 సంవత్సరాలుగా బీజే మెడికల్ క్యాంపస్లో డాక్టర్లకు మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తోంది. మధ్యాహ్నం 1 గంటకు వార్డుల్లోనే డాక్టర్లకు టిఫిన్ క్యారియర్లు ఇవ్వడంతో వారు మెస్కి రాలేదు. దీంతో 80 మందికి పైగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. కానీ విధి ఆడిన వింత నాటకంలో 2 ఏళ్ల కూతురు ఆద్యతో పాటు తన తల్లిని కోల్పోయాడు రవి ఠాకూర్. మెడికల్ కాలేజ్ హాస్టల్ మెస్లో ఆ 2 మరణించారు. విమానం కూలిన సమయంలో కొన్ని నిమిషాల పాటు దగ్గరికెళ్లే పరిస్థితే లేదు. మంటల తీవ్రత కాస్త తగ్గాక స్థానికులు స్పాట్కు వెళ్లగలిగారు. ఈ విషాద సమయంలో సత్వరమే స్పందించి మానవత్వాన్ని చాటుకున్నారు చాలామంది. మృతదేహాలు, క్షతగాత్రులను అంబులెన్సులోకి ఎక్కించడంలో సాయపడ్డ రాజేష్ పటేల్ పొగలు కక్కుతున్న శిథిలాలలో వెతికి మరీ దాదాపు 70 తులాల బంగారు ఆభరణాలు, 50,000 నగదు, కొన్ని అమెరికన్ డాలర్లను సేకరించి పోలీసులకు అప్పగించారు.